సరే ఇంక వెళ్దామా? ఏమైందమ్మా? ఏం లేదు బామ్మగారు, కడుపులో గడపడ ఇప్పుడే వస్తా. ఇదేంటిది? పల్లవి పరిగెత్తాలి కదా, అక్షిత పరిగెడుతుందేంట ఆంటీ? ఏమైంది అక్షిత? ఏం లేదు, కొంచెం తేడాగా ఉంటేను. సరే ఏంటి, కాఫీ కప్పు మారిపోయిందా ఏంటి? ఇదేంటిది? కాఫీ కప్పు మారిపోయిందా ఏంటి? దానికి అవ్వాల్సిన మోషన్స్ నాకు అవుతున్నాయి. ఏంటి సిస్టరు, కాఫీలో కలిపిన మోషన్ టాబ్లెట్ పనిచేస్తుందా? మోషన్ టాబ్లెట్ ఏంటి? నెత్తి మీద గుద్దానంటే భూమిలో దిగబడిపోతా. ఏదో కథలు పడకే. నేను గుడికెళ్లకుండా చేయాలని చెప్పి అత్తయ్య గారు సలహా ఇవ్వడం, నువ్వేమో మోషన్ టాబ్లెట్ తేవడం, అది పట్టుకొచ్చి కాఫీ కప్పులో కలపడం. నేను చూడలేదనుకున్నావా? వినలేదనుకున్నావా? అందుకే అందరికీ కాఫీలు ఇచ్చిన తర్వాత సపరేట్ గా పెట్టి నాకివ్వడానికి వచ్చావు చూసావా? అప్పుడు మ్యాట్ లాగింది నేనే, నువ్వు జారి పడేలా చేసింది నేనే. పడిపోతున్నప్పుడు ఆ ట్రేని ఇట్నుంచి అటు తిప్పానన్నమాట. అప్పుడు ఇటున్న కప్పు అటొచ్చిందన్నమాట. నేను తాగాల్సింది నువ్వు తాగావన్నమాట. దాని రిజల్టే ఇదన్నమాట. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టాలని ఇలాంటి పిచ్చి వేషాలు వేశావనుకో, నేను నీలాగా మోషన్ టాబ్లెట్ కలపను. ఏ ఎండ్రెనో ఎలకల మందో కలిపిచ్చేస్తాను. చచ్చూరుకుంటా. ఏమైందమ్మా? అక్షితకేమైంది? ఏమీ లేదు, ఏదో కడుపు అప్సెట్ అయిందంట. రాత్రి నాన్న గడ్డి తిని ఉంటుంది, అందుకే అలా జరిగింది. అందుకే విరుగుడుగా మజ్జిగ తాగితే సరిపోతుందని చెప్పాను. ఏమండి, మనం వెళ్దాం. సరే వెళ్ళండి. చూద్దాం పద. ఎందుకలా గొంతు సవరిస్తున్నావు? గొంతులో కిచ్కిచ్చా? కాదు, గుండెల్లో మంట. ఎందుకంట? లేకపోతే ఏంటంట? అరే, కొత్తగా పెళ్ళయింది, ఫస్ట్ టైం ఇద్దరం కలిసి టెంపుల్ కి వెళ్తున్నాం. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. మొహం ఉమ్మని పెట్టుకోకపోతే? నా మొహం ఇంతే, నేను ఇలాగే ఉంటాను. ఏ, నవ్వితే ముత్యాలు రాలిపోతాయా? నిన్ను చేసుకున్న తర్వాత నవ్వనే మాట నా జీవితంలో లేకుండా పోయింది. ఇంకెక్కడి నుంచి వస్తుంది నవ్వు?
ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో నీ దీని ఎక్స్ప్రెషన్లు దీని లుక్స్ తట్టుకోలేకపోతున్నాం. దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఎలా వదిలించుకుందాం? గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానే. ఏమైంది? Shit! ఏమైందండి? ఇంత పొరపాటు ఎలా జరిగింది? పొరపాట? ఏంటది? ఇలా చేయటం అరిష్టం కదా. అరిష్టం ఏంటండి? బా, అన్నీ తెలిసిన నానమ్మ ఎలా మర్చిపోయింది? మమ్మీ అయినా చెప్పాలి కదా. షిట్ షిట్ షిట్! అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరు ఇలా అరిష్టం అంటుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుందండి. అరిష్టం అంటున్నారు, ఏంటది? ఏం లేదు పల్లవి, మనిద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా. మ్మ్, ఫస్ట్ టైం మనల్ని గుడికి వెళ్ళమని పంపించారు కదా. మ్మ్. మరి నువ్వు ఇలా కారులో వచ్చేస్తున్నావేంటి? కారులో రాకుండా ఇంకెలా రావాలి? మా ఇంటి ఆచారం ప్రకారం ఫస్ట్ టైం కొత్త కోడలు గుడికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ గుడికి రావాలి. అది మా ఆచారం. అవునా? మరి బామ్మగారు చెప్పలేదు? అదే కదా చెప్తున్నాను. ముసల్దానికి చాతస్థంతో పాటు మతిమరుపు కూడా వచ్చేసినట్టుంది. ఇలా నువ్వు ఆచారాన్ని కప్పేసి కారులో వస్తే తర్వాత అరిష్టం. ఏంటలా డౌట్గా చూస్తున్నావు? నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? కావాలంటే మా నాన్నమ్మకి ఫోన్ చేసి కనుక్కో. హ్మ్, సరే. అమ్మో, ఇదేంటి ఫోన్ చేస్తుంది? కనుక్కో, ఎందుకంటే నేను చెప్తే నమ్మవు కదా. నా మీద నీకు నమ్మకం లేదు కదా. కనుక్కో, ఫోన్ చేయి, కనుక్కో. ఆగిపోయావేంటి? ఫోన్ చేసి కనుక్కో. నా మీద నమ్మకం లేదు కదా. లేదు, మిమ్మల్ని నమ్ముతాను. మరి నడుచుకుంటూ వచ్చేస్తావా? అలా రావాలని చెప్తున్నారు కదా. నేను చెప్పడం కాదు, అది ఆచారం. సరే, నేను ఇంటికి వెళ్ళి. ఇంటికా? ఇంటికెందుకు? అదేంటి, ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలని చెప్పారు కదా. ఇంటికి వెళ్తే మరి నానమ్మ చూస్తుంది కదా.